3 into sin theta minus cos theta whole to the power of 4 plus 6 into sin theta plus cos theta whole square plus 4 into sines to the power of 6 theta plus cos to the power of 6 theta is equal to 13 అని నిరూపించమంటున్నారు. మనకు ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా నెంబర్ కాన్స్టెంట్ వస్తుంది, అంటే రేషియో ఉండే టర్మ్స్ ఏం లేవు. ఇక్కడ అంతా రేషియోస్లోనే ఉన్నాయి. ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఏమైపోయిండాలా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అట్లన్నా వచ్చిండాలా. ఇంకా లేదు అంటే ఏమైనా టర్మ్స్ సైన్ థీటా కాస్ థీటా టర్మ్స్ ఏమైనా మిగిలితే అవి క్యాన్సల్ అన్నా అయిండాలా. ఓన్లీ మనకు మిగిలినది నెంబర్స్ మిగులుతాయి, కాన్స్టెంట్స్ మిగులుతాయి. రేషియో ఉండే టర్మ్స్ అన్నీ కూడా క్యాన్సల్ అన్నా కావాలా, లేకపోతే సూత్ర రూపంలో కన్నా రావాలా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రూపంలో కన్నా వస్తే 1 అయిపోతుంది అనేది మనకు బాగా అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ మొదటి పదం చూడండి, 3 into sin theta minus cos theta whole to the power of 4 అంటున్నారు. అంటే ఇక్కడ బీజగణితం సూత్రం ఉపయోగించుకోవచ్చు. మనం ముందు ఘాతాంక న్యాయం సూత్రం ఉపయోగించుకొని తర్వాత దానికి బీజగణితం సూత్రం అప్లై చేయొచ్చు. ఇదైతే డైరెక్ట్ బీజగణితం సూత్రమే మనకు ఆల్జిబ్రా ఫార్ములా. ఇది కూడా ముందు ఘాతాంక న్యాయము థియరీ ఆఫ్ ఇండిసెస్ ఫార్ములా యూజ్ చేసుకొని తర్వాత ఆల్జిబ్రా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే, ఆ ఆన్సర్ చూస్తేనే మనకు చాలా వరకు ఐడియా వస్తుంది. అంటే సైన్ థీటా కాస్ థీటా టర్మ్స్ ఏం మిగలవు, రేషియో ఉండే టర్మ్స్ ఏం మిగలవు అనేది అర్థమైపోతుంది. మొదటి ఈ టర్మ్ తీసుకున్నా నేను బోర్డు కాబట్టి ఆ ఈజ్ ఈక్వల్ అనేది తుడిపేసిన ఇక్కడే రాసుకుంటున్నా. మీరు ఇచ్చిన ప్రాబ్లం ముందు రాసుకోండి, మళ్ళీ తర్వాత తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని చేసి తర్వాత యాడ్ చేస్తాం. సైన్ థీటా ముందు ఇది తీసుకుంటాం, సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా రాసుకుంటానంటే నేను సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ పవర్కు పవర్ ఇక్కడ ఏముంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ఉంది అనుకుంది. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఇదంతా ఎక్స్ అనుకో, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 సరే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 అనుకున్నాం. ఇదంతా ఎక్స్ అనుకో, పవర్ 4 ఉంది. ఈ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ని ఏం రాయొచ్చు, 2 into 2 రాసుకోవచ్చా 4ను. నెక్స్ట్ ఏం చేసినాము, ఒక ఈ ఫ్యాక్టర్స్లో ఒకదాన్ని ఒక 2ను బ్రాకెట్ లోపల వేసుకో, ఒక 2ను బ్రాకెట్ బయట పైన పవర్లో పైన, ఒక 2ను ఎక్స్కు పవర్గా వేయి, ఇంకా ఒక 2ను హోల్ పవర్గా వేసుకో. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో రాసిన దీన్ని ఇదంతా ఎక్స్ అనుకుంటే ఎక్స్ టు ద పవర్ మీన్స్ ఆ రెండు పవర్స్లో మల్టిప్లై చేయి, 2 into 2 4 ఇది వస్తుంది. సో థియరీ ఆఫ్ ఇండిసెస్ లాస్ ఆఫ్ ఇండిసెస్ ప్రకారం మనం రాసింది కరెక్ట్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ ఫార్ములా మనకు అప్లై అవుతుంది, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, సైన్ థీటాను ఏ అనుకో, కాస్ థీటాను బి అనుకో, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బీజగణితం ఆల్జిబ్రా ఫార్ములా రెండు కూడా చిన్న తరగతుల్లోకి ఫార్ములాస్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఏ సైన్ థీటాను ఏ అనుకో, కాస్ థీటాను అంటే ఇక్కడ అనుకున్నాం, దాని ప్రకారం సైన్ థీటాను ఏ అనుకో, కాస్ థీటాను బి అనుకో. ఏ స్క్వేర్ మీన్స్ ఏ బదులు ఏముంది, సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి బదులు కాస్ థీటా ఉంది, సూత్రం ప్రకారం ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇది సూత్రంలో వచ్చేట్టు. ఏ అంటే సైన్ థీటా, ఏ బి అంటే కాస్ థీటా is equal to, సో పవర్కు ఇది హోల్ పవర్ ఉందంటే ఇది రేషియోకి మార్చుకో, రేషియోకి ఉంటే హోల్ పవర్ వేసుకో, హోల్ పవర్ అంటే రేషియోకి మార్చుకో, ఇబ్బంది ఉంది. సో సైన్ స్క్వేర్ థీటా
ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. దీనికి మళ్ళీ స్క్వేర్ ఉందా, మళ్ళీ స్క్వేర్ ఉంది చూడండి. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇంతవరకు మళ్ళీ హోల్ పవర్ ఉంది, పవర్లో 2 ఉంది. అర్థమవుతుందా? అంటే అప్పుడు ఇక్కడ చూడండి, అంటే దీనికి మళ్ళీ పవర్ ఉంది, అది ఇంకా రాయాల. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ట్రిగ్నామెట్రీలో మనకు ఫార్ములా, ఇది త్రికోణమితిలో ఫార్ములా. ఇది ఇంతవరకు ఏమైపోతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదంతా 1 అయిపోతే ఇది ఎంత 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా మిగిలే, అది రాసుకో మిగిలింది హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ అనుకో, ఇదంతా బి అనుకో, ఈ టర్మ్ అంతా కంప్లీట్ బి. ఏ మైనస్ బి మళ్ళీ బీజగణితం ఫార్ములానే, ఆల్జిబ్రా ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ 1 into 1. 1ను 2 times మల్టిప్లై చేయమని, ఈ పవర్ అనేది బేస్లో అన్నిసార్లు మల్టిప్లై చేయమని చెప్తుంది. 1 into 1 1 కాబట్టి డైరెక్ట్గా రాస్తాం. 1 ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఇదంతా 2 సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 అంటే సూత్రంలో వస్తుంది 2. ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 2 సైన్ థీటా కాస్ థీటా కంప్లీట్. ఈ టర్మ్ అంతా కూడా బి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ మీన్స్ ఈ బ్రాకెట్లో ఉండే ప్రతి టర్మ్ కూడా ఇది స్క్వేర్ వస్తుంది అని అర్థం. అదే హోల్ స్క్వేర్ మొత్తానికి, అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయో మల్టిప్లికేషన్ అన్ని దానిలోకి వస్తుంది. అంటే 2కి వస్తుంది స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2ను ఈ పవర్ ఏం చెప్తుంది, ఎన్నిసార్లు దీన్ని ఈ బేస్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయమంటుంది. ఇది పవర్ 2 times, 2ను 2 times 4. ఇది సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అన్నిటికీ వస్తుంది స్క్వేర్ మైనస్ ఇది 2 into 1 2 into 2 4 సైన్ థీటా కాస్ థీటా. ఇది నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ తీసుకున్నాం. దీని వాల్యూ మనకు అవసరం అవుతుంది కాబట్టి పక్కన రాసుకోవాలి. 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 4 సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఇది టర్మ్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ మళ్ళీ తీసుకుందాం. సైన్ థీటా మీరు కింద రాసుకుంటే పోండి, నేను బోర్డు కాబట్టి నేను పట్టదు కాబట్టి నేను ఇక్కడ రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది కూడా బీజగణితం ఆల్జిబ్రా ఫార్ములా. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ is equal to a square plus b square plus 2ab. a square plus b square plus 2ab. ఇక్కడ ఏ అనేది సైన్ థీటాను ఏ అనుకో, కాస్ థీటాను బి అనుకుంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. బీజగణితం సూత్రం మనం దీనికి అప్లై చేస్తుంది. 2ab. ఏ అంటే సైన్ థీటా, బి అంటే కాస్. So sin square theta plus cos square theta, we know that sin square theta plus cos square theta is equal to 1 అని మనకు తెలుసు. దాని బదులు అంతా 1 ప్లస్ 2 sin theta cos theta. ఇది ఇంతేలేండి, పవర్ ఒక పవర్ ఏంది కాబట్టి అయిపోయింది. ఇది 2 అనుకో, నెంబర్ 2. ఇంకా థర్డ్ వన్ తీసుకుందాం. ఏముంది, ఇది sin to the power of 6 theta plus cos to the power of 6 theta is equal to
ఇది కూడా అంతే. ముందు థియరీ ఆఫ్ ఇండిసెస్ ఫార్ములా అప్లై చేస్తాను. సైన్స్ టు ద పవర్ ఆఫ్ 6 తీటాను ఏం రాసుకుంటా, సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్గా రాసుకుంటా. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6ను ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ఉంది. ఈ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6ని ఏం రాసుకోవచ్చు, 2 × 3గా రాసుకోవచ్చు 6ను. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ mn, x to the power of mn is equal to x to the power of mn. ఇది m ఇది n. x to the power of mn, x to the power of mn రూపంలో ఉంది మనకు. దాన్ని ఏమని రాసుకుంటాము, x to the power of m 4 to the power of n గా రాసుకుంటాం. అంటే ఈ 2ను బ్రాకెట్ లోపలికి పంపించుకో, అంటే x² హోల్ క్యూబ్ ఇది వరకు బ్రాకెట్ లేక పంపించుకో, అది పవర్లోనే ఉండించుకో అంతే. ఇది వరకు బ్రాకెట్ వేసుకుంటే అది పవర్లోనే ఉండించుకో. 3 పవర్కు పవర్ మీన్స్ ఆ 2 పవర్స్ను మల్టిప్లై చేయి. 2 పవర్స్ను మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. అర్థమైంది? దాన్నే ఈ విధంగా మార్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఇదంతా సైన్ తీటా ఎక్స్ అనుకో, x² హోల్ క్యూబ్. పవర్ను పవర్తో మల్టిప్లై చేయి, x to the power of 6 sin to the power of 6 తీటా రాలే. సో మనం రాసింది మ్యాథమెటికల్గా ఫార్ములా ప్రకారం కరెక్టే. నెక్స్ట్ ఇదంతా ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్, సైన్ స్క్వేర్ తీటాను ఏ అనుకో, కాస్ స్క్వేర్ తీటాను బి అనుకో. ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ a² మైనస్ ఏబి ప్లస్ b². ఫార్ములా మొదట చెప్పినా నేను, ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి ఫార్ములా. అవి రావాలి బాగా. అవి రాకపోతే దేవుడు చెప్పినా కూడా అర్థం కాదు. మానవులు కాదు, మానవ టీచర్ చెప్పినా కాదు, దేవుడు చెప్పినా కూడా అర్థం కాదు. ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఏ ప్లస్ బి అంటే ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే ఏంది, సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్, సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే బి బదులు కాస్ స్క్వేర్ తీటా ఉంది, బి బదులు కాస్ స్క్వేర్ తీటా b² బి మైనస్ ఏబి ఆ ముందు ఇది రాసుకుంటాను నేను. ఇది a² ప్లస్ b² రాసుకున్నా, తప్పేం లేదు. నెక్స్ట్ మైనస్ ఏబి రాసుకుంటాం. b² అంటే బి బదులు కాస్ స్క్వేర్ తీటా, అంటే బి బదులు కాస్ స్క్వేర్ తీటా రాసినాం. మళ్ళా స్క్వేర్ ఉందా దానికి, హోల్ స్క్వేర్ మైనస్ ఏబి. ఏబి ఈ థర్డ్ టర్మ్ను సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్గా రాసుకుంటున్నాం ఇక్కడ. అర్థమైందా? ఇంటర్చేంజ్ చేసి రాసుకునే. ప్లస్ b² ముందు రాసుకునే, మైనస్ ఏబిని తర్వాత రాసుకుంటున్నాం. మైనస్ ఏబి, ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా. ఇది కూడా బీజగణితం ఫార్ములా, ఆల్జీబ్రా ఫార్ములా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, well we know that sin square theta plus cos square theta is equal to 1 అని మనకు తెలియదు. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్. ఇక్కడ దీనికి ఏం చేస్తానంటే 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటాను యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. 2 సైన్ స్క్వేర్ తీటా రైట్ హ్యాండ్ సైడ్, దీనికి 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా యాడ్ చేస్తానా, మరి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఎంతైతే యాడ్ చేసినానో అంతే తీసేస్తాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ ఇది వస్తుంది. అంటే తప్పేం లేదు, మ్యాథమెటిక్స్ తప్పుగా. ఇంకా నీకు ఏం మిగిలా, ఈ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ రాసుకున్నా. అట్లే ఈ రెండు టర్మ్స్ను ఇప్పుడు రాసుకొని ఏం చేస్తున్నానంటే 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటాను కలిపినా, ఎంతైతే కలుపుతానో అంతే తీసేసిన. కాబట్టి ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వచ్చేది నీకు. ఇంకా ఈ టర్మ్ను అట్లే రాసుకుంది. ఒక టర్మ్ ఉండే సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఇదంతా చూడండి,
సైన్ స్క్వేర్ తీటాను ఏ అనుకో, కాస్ స్క్వేర్ తీటాను బి అనుకో. ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇదంతా ఏ, ఇదంతా బి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏ ఇదో సైన్ స్క్వేర్ తీటా బి కాస్ స్క్వేర్ తీటా. ఏమవుతుంది ఇదంతా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సూత్రం ఏ అంటే ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి అంటే ఇదంతా కాస్ స్క్వేర్ తీటా. ఏ అంటే ఇదంతా, బి అంటే ఇదంతా. అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సూత్రాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఇది వస్తుంది చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a ఇది వరకు. ఇంకా ఏం మిగిలా మనకి ఇక్కడ? -2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఈడ ఒక 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఉన్నాయి, ఈడ ఒక కాస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఉన్నాయి. రెండింటికి కూడా మైనస్ సైనే ఉంది. ముందు సైన్ వదిలిపెట్టు. ఈడ 2 ఉన్నాయి, ఈడ 1 ఉన్నాయి. ఈడ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా పదాలు ఈడ 2 ఉన్నాయి, ఈడ 1 ఉంది. 3 అయితే రెండింటికి గుర్తు ఏముంది? మైనస్ ఉంది. -3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్. ఆ మైనస్ గుర్తు తగిలించు. రెండింటికి ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తును తగిలించు. అంటే -3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. ఈ బ్రాకెట్లో ఉండేదంతా ఏమైపోయాయి? 1 స్క్వేర్ 1 ఇంటూ ఇదంటే ఇంకా ఇదే వస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ 1 ఏం అవసరం ఉందా? దీని బదులు 1 అయిపోతుంది. 1 స్క్వేర్ -3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. సెకండ్ టర్మ్ అది అట్లే రాసిన. 1 స్క్వేర్ మీన్స్ 1 - 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. మనకి కాస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ కనుక్కున్నాం. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. సైన్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా దాని విలువ కనుక్కున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాం. ఇచ్చిన ప్రాబ్లం రాసుకుని ఇంకా అవన్నీ కూడా ఈ ఈక్వేషన్ 1, 2, 3 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇది ఇక్కడ రాస్తాం. ప్లస్ 4 ఇంటూ సైన్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత వచ్చింది మనకు? అది సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మైనస్ 4 సైన్ తీటా కాస్ తీటా రాసుకుంటాం. ఇది ఇచ్చిన ప్రాబ్లంలో సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. ఇచ్చిన ప్రాబ్లం రాసుకున్నాం. ఎడమ చేతి మీరు ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని ఇట్లా రాసుకుంటూ పోండి. నేను కింద రాసుకున్నాను, బోర్డు నాకు పట్టాను కాబట్టి. ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఎంత? 1 ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా అది రాసినాం. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ రాసినాం. ప్లస్ ఇంకా ఆడ పట్టలేదని కింద రాసినాం. ప్లస్ 4 ఇంటూ ఇంకా ఏముంది? సైన్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ఈ వాల్యూ రాసినాం. 1 అది ఇక్కడ ఇది కాదు. 4 ఇంటూ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా సైన్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6 తీటా ఎంత వచ్చింది? 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా దాని వాల్యూ రాసినాం. ఇది టర్మ్ ఇక్కడ రాసిన పట్టక. నెక్స్ట్ ఇది 3 ఇంటూ ఈ బ్రాకెట్ అంతటి కూడా ఇది వస్తుంది. ఈ 3 అనేది ఈ బ్రాకెట్లోని ప్రతి పదానికి వస్తుంది. 3 ఇంటూ 1 3
ప్లస్ కాబట్టి ఇక్కడ ఉండేది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయిపోతుంది. ఏదైనా టర్మ్తో మల్టిప్లై చేసేటప్పుడు బ్రాకెట్లోని టర్మ్స్లో ముందు సైడ్స్లో మల్టిప్లై చేయి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 1 3. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 4 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 4 12 సైన్ తీటా కాస్ తీటా. ఇటు ఫస్ట్ బ్రాకెట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఇదో ఇక్కడికి రాసిన చూడండి పట్టక 6 ఇంటూ 1 6 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 ఇంటూ 12 6 ఇంటూ 2 12 సైన్ తీటా కాస్ తీటా. ఇది ఇది సెకండ్ టర్మ్ అయిపోయి. ఇంకో ఇది థర్డ్ టర్మ్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 ఇంటూ 4 4 ఇంటూ 1 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ 3 4 ఇంటూ 3 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఇలా అయిపోయాయి. ఎక్కడి నుంచి ఫ్రమ్ 1 2 and 3 1 2 మరియు 3ల నుండి ఇక్కడి నుంచి రాసినాం ఈ వాల్యూస్ అన్ని. ఇంకా ఇక్కడ చూడండి 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మైనస్ 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా గెట్స్ క్యాన్సల్. ఈ రెండు పరిమాణము సమానము, గుర్తు వ్యతిరేకము. ఈక్వల్ మ్యాగ్నెట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. కాబట్టి ఇవి రెండు కూడా క్యాన్సల్ అవుతాయి. అదేవిధంగా ప్లస్ 2 12 సైన్ తీటా కాస్ తీటా మైనస్ 2 12 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సల్ అయిపోతాయి. ఇంకా ఏం మిగిలా? ఇది ఒక 3 మిగిలా. ఇది పోయింది, ఈ టర్మ్ క్యాన్సల్ అయిపోయింది. ఇది టర్మ్ ఇది ఒక 6 మిగిలా. 3 + 6 9. ఇది ఒక +4 30. దేర్ ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఇదంతా రాసి దేర్ ఫోర్ ఇది ఈజ్ ఈక్వల్ టు 13 అని రాయండి. ఓకే.